Beautiful people, welcome back to my channel. మీతో నా ముచ్చట్లు. I came back with another recipe అండి. బట్ అయితే ఈ రెసిపీ నాది కాదు. ఆల్రెడీ మీరు thumbnail లో చూసారు కదా, బ్రెడ్ హల్వా. ఈ రెసిపీ అన్నుది, నాకు చేయడం రాదు. ఈజీ రెసిపీనే అనుకోవచ్చు మీరు, బట్ నేను ఎప్పుడు చేయలేదు. సో అనుని అడిగితే అను చేసిందనమాట ఇది. సో ఇంక ఇక్కడ మేము ఫస్ట్ ఏమేమి కావాలి అని తీసి పక్కన పెట్టుకున్నాం. దాని తర్వాత బ్రెడ్ చుట్టుపక్కల అంతా బ్రౌన్ కలర్ లో ఉంటది కదా, అంతా కట్ చేసేసాం అనమాట. కట్ చేసి మేము బాగా ఆరబెట్టేసుకున్నాం అనమాట. బికాజ్ అవి తడిగా ఉంటే క్రిస్పీనెస్ రాదంట, అంటే ఆయిల్లో ఫ్రై చేయడానికి. అందుకని చెప్పి ఆరబెట్టేసి ఇంకా తర్వాత మేము ఆయిల్లో ఫ్రై చేసామన్నమాట. ఫ్రై చేశాక బాగా రస్క్ లాగా అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలంట. ఇంకా సో నెక్స్ట్ ఇంకా అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్ లో పక్కన పెట్టుకోవాలి. అండ్ పక్కన ఇంకొక గిన్నె పెట్టుకోవాలి. అందులో ఇంకా కొంచెం చక్కెర వేసుకోవాలి. లైక్ 1 కప్ ఆర్ 1.5 కప్ అట్లా. చిన్న కప్సే, పెద్దవేం కాదు. ఇక్కడ మాతో మిక్సీ అంటే ఐ మీన్ ఏం దంచడానికి రోల్ అలా ఏం లేదు. మిక్సీ ఉంది కానీ కొద్దిగా మళ్ళీ మిక్సీ ఎందుకులే అని చెప్పి మేము ఈ ఐడియా చేసామన్నమాట. ఇంకా చక్కెర పాకం కొంచెం లేత తీగ పాకం వచ్చేంత వరకు మనం పాకం పట్టుకోవాలంట. ఇంకా అది కొంచెం లేత తీగ పాకం వచ్చిన తర్వాత కొద్దిగా ఇలాచి అంతా అందులోకి వేసి కొంచెం కలిపి పెట్టాలి. అలా తీగ పాకం వచ్చాక మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఉంటాయి కదా, అవి వాటిలో యాడ్ చేయాలంట. యాడ్ చేశాక కొద్దిగా మెత్తబడిన తర్వాత, అంటే మీడియంగా మెత్తబడిన తర్వాత ఆల్రెడీ మనం కాచి పెట్టుకున్న పాలు ఉంటాయి కదా, వేడి పాలు, ఆ వేడి పాలు అనేటివి అందులో పోసేయాలి. సో పోసేస్తే ఆ పాలు పోసిన తర్వాత నానుతుంది అనమాట. అది బాగా పక్కన ఒక 5 to 10 minutes అలాగే వదిలేయాలంట. నాకైతే స్వీట్స్ అంటే బాగా ఇష్టం అండి. అందుకనే లైక్ ఎవరు ఏ స్వీట్ రెసిపీస్ చెప్పినా ఐ విల్ ట్రై టు లెర్న్ అనమాట. బికాజ్ అంత ఇష్టం స్వీట్స్. సో ఇంకా అను అడిగితే ఇంకా చేసి ఇచ్చింది నా కోసం అదైతే. సో ఫైనల్ గా మాకైతే లైక్ చేసిన తర్వాత చాలా బాగా నచ్చింది రెసిపీ. ఇన్ కేస్ మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. అండ్ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్ లో చెప్పండి, టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీతో నా ముచ్చట్లు. అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్.